విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం. ఒక్కసారిగా పేలిన లాడిల్. 1500 డిగ్రీల వేడి ఉక్కు ద్రవం. లావా మాదిరిగా చిమ్మిన మరుగుతున్న స్టీల్. ఆ ద్రవం మీద పడ్డంతో 8 మంది సజీవ దహనం. మాంసపు ముద్దలుగా మారిన మృతదేహాలు. డెడ్ బాడీలను గుర్తించేందుకు 4 రోజుల సమయం. మృతుల కుటుంబాలకు 25 లక్షలు, క్షతగాత్రులకు 10 లక్షల నష్టపరిహారం. అరగంటలో 2 ప్రమాదాలు. ప్రమాదానికి ముందు స్టీల్ ప్లాంట్లో ఏం జరిగింది? ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలేంటి? విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదానికి సంబంధించి హృదయ విదారక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. కరిగిన ఉక్కు ద్రవాన్ని ఒక చోటు నుండి మరో చోటుకు తరలిస్తుండగా ఒక్కసారిగా లాడిల్ బ్లాస్ట్ అవ్వడంతో మరుగుతున్న ఉక్కు కార్మికులపై లావా ప్రవాహంలో పడింది. లిక్విడ్ స్టీల్ ద్వారా బీమ్స్ తయారు చేసే అత్యంత కీలకమైన విభాగంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ లాడిల్లో సుమారు 150 టన్నుల మరుగుతున్న లిక్విడ్ స్టీల్ మెటల్ ఉన్నట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. 1500 డిగ్రీలతో మరుగుతున్న ఉక్కు ద్రవం కార్మికులపై పడ్డంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారని, భారీగా మంటలు ఎగసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాగా ఇప్పుడు ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గుర్తించడం ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. సోమవారం రాత్రి నుంచి కేజీహెచ్లోనే మృతదేహాలను భద్రపరచగా ఇప్పటి వరకు కొన్ని మృతదేహాలను మాత్రమే వారి కుటుంబ సభ్యులు గుర్తించారు. భానుకుమార్, రమణ మృతదేహాలను కుటుంబ సభ్యులు గుర్తించగా మిగతా మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని కేజీహెచ్ డాక్టర్లు వెల్లడించారు. కుటుంబ సభ్యులు పోలీసుల సమక్షంలో తమ వారిని గుర్తుపడితే DNA టెస్టులు చేస్తామని, ఆ రిపోర్టులు వచ్చేందుకు మరో 4 రోజుల సమయం పడుతుందని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన వారి డెడ్ బాడీలు మాంసపు ముద్దలుగా మారడంతో వారి మజిల్ ద్వారా DNA టెస్ట్ చేస్తామన్నారు. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత వారి బంధువులకు అప్పగిస్తామని స్పష్టం చేశారు. మనకి స్టీల్ ప్లాంట్లో చనిపోయిన వాళ్ళు 8 మంది ఆ డెడ్ బాడీస్ మన దగ్గరకు వచ్చాయి మార్చురీకి. అయితే అవన్నీ కూడా కొంచెం ఐడెంటిఫై చేయడానికి కష్టంగానే ఉన్నాయి. వాళ్ళ బంధువులు అవి ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళు 1 by 1 వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేస్తే అప్పుడు మనం పోస్ట్మార్టం చేసి డైరెక్ట్గా ఇచ్చేయడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇంకా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు లేదా ఐడెంటిఫై చేయలేదు అంటే ఆ పర్టికులర్ వాళ్ళకి మన DNA శాంపిల్స్ ఆ బాడీ నుంచి తీసి పంపిస్తాం. ఇది మనం స్టేట్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ మంగళగిరిలో ఉంది, అక్కడికి పంపించాల్సి వస్తుంది. ఈ శాంపుల్తో పాటు వాళ్ళ రక్త సంబంధికులు అంటే వాళ్ళ అమ్మ నాన్న లేదా పిల్లలు లేదా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇలాంటి వాళ్ళ శాంపుల్స్ కూడా తీసి పంపించాల్సి వస్తుంది. అప్పుడు ఈ టిష్యూ ఆ బ్లడ్ ఆ 2 మ్యాచ్ అయితే వాళ్ళు మ్యాచ్ అని ఇస్తారు. అప్పుడు కానీ ఫుల్ ఐడెంటిటీ రివీల్ చేయడం కుదరదు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే ఒక లాడిల్ ఈ స్థాయిలో పేలుకోవడం ఇదే మొదటిసారని కార్మిక సంఘాల ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, పర్యవేక్షణ లోపం వల్లే ఇంత పెద్ద ఎత్తున 150 టన్నుల వేడి ఉక్కు లీకై బ్లాస్ట్ అయిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది లోపలికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పేలుడుకు దారితీసిన సాంకేతిక కారణాలపై ఉన్నతాధికారులు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. కర్మాగారం లోపల ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు సాగుతున్నాయి. తోటి కార్మికుల మృతితో విశాఖ ఉక్కు నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఈ ప్రమాదం జరగక ముందు స్టీల్ ప్లాంట్లో మరో ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. SMS-1 ప్రమాదం కంటే ముందు SMS-2లో ప్రమాదం జరిగింది. SMS-2లో 3 గంటల 55 నిమిషాలకు లాడిల్లో కెమికల్ రియాక్షన్తో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదం నుంచి కార్మికులు, ఉద్యోగులు త్రుటిలో తప్పించుకుని ఊపిరి పీల్చుకునేలోగా 4 గంటల 15 నిమిషాలకు SMS-1లో ఈ భారీ ప్రమాదం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో 5గురు విశాఖ స్టీల్ ఉద్యోగులు కాగా మిగిలిన వారు ఒప్పంద కార్మికులని అధికారులు తెలిపారు. అయితే ఒకే రోజు కేవలం అరగంట వ్యవధిలో ఒకే తరహా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అన్ని శాఖలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలను స్టీల్ ప్లాంట్ అధికారులు చంద్రబాబుకు వివరించారు. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంపై కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలిని మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను అధికారులు పరిశీలిస్తున్నారని, బాధితులకు అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతులకు 25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. రాబోయే కాలంలో ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ ప్రమాదంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచారణను వేగవంతం చేశాయి. ఈ దుర్ఘటనపై దర్యాప్తు చేయడానికి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలను సిఫార్సు చేయడానికి 3 సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. ఈ కమిటీ మంగళవారం ఉదయం నుంచే క్షేత్రస్థాయిలో తన పరిశోధనలను ప్రారంభించిందని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్లాంట్ పరిసరాలను కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ స్వయంగా సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షించారు. స్టీల్ ప్లాంట్లో చాలా మంది ఒక్క విభాగంలో పనిచేయవలసిన వాళ్ళు ఇంకో విభాగంలో పనిచేస్తున్నారు. అంటే ఒరిజినల్ డిపార్ట్మెంట్లో కాకుండా వారందరినీ కూడా మేము ఇటీవల కాలంలో ఎవరు ఎక్కడ ఎక్స్పర్ట్స్ అయితే అందులో పెట్టాం. ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్ దృష్ట్యా వాళ్ళు పనిచేస్తున్నారు. ఏదైతే సేఫ్టీ మెజర్స్ విషయంలో ఇవాళ వచ్చేటువంటి 3-man కమిటీ చెప్పేటువంటి విషయాలు అవుతున్నాయో, ఆలోచనలు అవుతున్నాయో వాటిని అన్నిటి విషయంలో సీరియస్గా ఆలోచించి చర్యలు తీసుకుంటాం. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఏపీ హోంమంత్రి అనిత, విశాఖ ఎంపీ భరత్. ప్రమాదం ఏ విధంగా జరిగిందో అక్కడి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, భద్రతా ఏర్పాట్లు, బాధిత ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఇరువురు ఆరా తీశారు. గాయపడిన ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను, గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్ నేరుగా విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబాల్లో నెలకొన్న విషాదాన్ని పంచుకుంటూ వారికి ధైర్యం చెప్పారు. కేంద్ర మంత్రి గారు రాత్రి వచ్చారు, కుటుంబానికి కమిట్మెంట్స్ ఇచ్చారు, కట్టుబడి మేము ఉన్నాం. కుటుంబంతో మాట్లాడకుండా మీరు గొడవ పెడితే ఇది కరెక్ట్ కాదు. దూరం వచ్చింది కుటుంబానికి వచ్చింది, అందుకే కదా కుటుంబానికి పరామర్శించడానికి, కుటుంబాలు అండగా నిలబడడానికి వచ్చింది. ప్రభుత్వం మొత్తం వచ్చింది, కేంద్రంలోనే ఇండియా వచ్చింది, రాష్ట్రంలో ఉన్న ఇండియా వచ్చింది. మంత్రి లోకేష్ వెంట కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి సంధ్యారాణి, ఎంపీ భరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులున్నారు. ఆసుపత్రిలోని వార్డులను సందర్శించిన వారంతా బాధితుల ఆరోగ్య పరిస్థితిని, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులను, వారి కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి లోకేష్ ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాధితులెవరూ ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం వారి వెంటే నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు హై లెవెల్ కమిటీ విచారణలో త్వరలోనే తేలనుంది.